హలో, నమస్తే మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేడం ఇది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గేట్లు ఓపెన్ చేసామన్నది మేడం. చేసిరండి, అందరు ఓండి. ఇక్కడ ఏంటంటే అంటే ఒక్కరికని చెప్పలే, ఎవరైనా పోవచ్చు. ఇంకా ఓండి, గేట్లు ఓపెన్ చేసినామని బరాబర్ ముఖ్యమంత్రి చెప్పిండు కదా. అవును మేడం. అదే ఒకరు ఫోన్ చేసి అదే ఇట్లా పోల్చి పెట్టమని జర రిక్వెస్ట్ చేసారు, గిదే పెట్టండి మేడం, జర జనాలకు అర్థమైద్దని. కరెక్ట్ ఉంది మేడం. అందుకే చెప్పిన గాడిదల కోసం గేట్లు తెరిచినావా బిడ్డ అనేసి. గాడిదలోనే నయం మేడం, పాపం అవిటి పేరు పాపం అవి పాపం వాటితో కూడా పోల్చొద్దు. కానీ ఆ పెద్ద ఆయన జన రిక్వెస్ట్ చేసి అడిగిండు ఒక ఆయన కోరిక పేరకు నేను పెట్టిన. రేపు ఒకవేళ పేరు రేపు అనౌన్స్ చేస్తే ఇవాళ వద్దులే, కానీ ఆయన నన్ను పదే రిక్వెస్ట్ చేసి ఆయనదే ఇవాళ క్రెడిట్, ఈ తమ్ క్రెడిట్ మీ నుంచి పబ్లిక్ ఏం చెప్తా అదే పెడతాను, నా ఓన్ ఏం లేదు ఇంకా. అంతే మేడం. ఇంకోటి రైతులకు గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు చేత కాదు, పార్టీలకు చేసుకొని రైతులకు గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు ఎన్నిక ఇది కాదు, అకౌంట్లలో నుంచి పైసలు తీసి ఎన్నిక చేత కాదు. కానీ ఈడ మాత్రం గేట్లు తెరిచిరు అనేసి వాళ్ళు బాజాబ్తో చెప్తున్నారు. మేడం మీరు ఇంకొకటి చెప్పండి. అస్సలు కార్యకర్తలు మోసపోతున్నారు. నేను ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఇంత జెండా మోస్టర్లకు చేవేలలో లేరా అండి కార్యకర్తలు లేరా? ఒక ఎంపీ టికెట్ ఇవ్వడానికి లేరా? మల్కాజ్గిరిలో ఎంపీ టికెట్ క్యాండిడేట్ లేడా? ఒక జాతీయ పార్టీది, రీజనల్ పార్టీ కూడా కాదు, ఎప్పటి నుంచో వీళ్ళు మధ్యలో వచ్చిపోయేటోళ్ళు, వీళ్ళు పాసింగ్ క్లౌడ్స్ లాగా వీళ్ళు వచ్చారు తప్ప. సో మిగతా వాళ్ళైతే దాన్ని పట్టుకొని ఉన్నారు కదా. పాపం విహెచ్ లాంటి వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఆ పార్టీని పట్టుకొని? వాళ్ళకుంటాం టికెట్లు మేడం. వాళ్ళు పాపం మా ఇన్ని రోజులు వాళ్ళకు వ్యతిరేకంగా పని చేసి పార్టీని గెలిపించుకోవాలని ఏ పార్టీ వాళ్ళైనా కార్యకర్తలు కష్టపడుతుంటే, వీళ్ళు పార్టీలలో అలా ఆస్తులు కూడబెట్టుకోనికి, ఆస్తులు కాపాడుకోనికి, కేసులు కాకుండా ఉండడానికి పార్టీలు మారిపోతుంటారు. ఈడనమ్మా కార్యకర్తలు మోసపోతుంటారు. ఏ పార్టీలో అయినా పాడైపోయేటోళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకుంటోళ్ళు కార్యకర్తలేనండి. కార్పొరేషన్లలో కూడా కార్పొరేషన్లు ఇచ్చిర్రు, దాంట్లో కూడా కొందరికైతే ఎవరో తెలియదు తీసుకొచ్చి ఇచ్చిరు. దానికోసం ఆ పార్టీ కష్టపడ్డోళ్ళని కనీసం గుర్తు కూడా గుర్తిస్తలేరు మేడం. ఇంకోటి ఎప్పుడు వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళ కొడుకులే ఎమ్మెల్యేలు, మొత్తం వీళ్ళు ఉంటారు. ఏ పార్టీల వాళ్ళకైనా ఎవరు తెలుసుకోవాలి? ఏ పార్టీ కార్యకర్తలని తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? ఇప్పుడు కార్యకర్తలు ఇప్పుడు మేము మాట్లాడుకుంటుండే, అని మనకి ఇంత కష్టపడి పని చేస్తుంటే వీళ్ళు పోయి అలా జైన్ అవుతుండే, వీళ్ళ గురించి మనం ఎందుకు పని చేయాలా? అసలు ఇలాంటి వాళ్ళకి టికెట్ ఎందుకు ఇస్తారు? వీళ్ళు పార్టీ మారేటోళ్ళకి, కష్టపడేటోళ్ళకి ఎందుకు ఇస్తలేరు వీళ్ళు అని చెప్పేసి బాగా. నిజంగా నేను చెప్తున్నా, నిజంగా ఇట్లా పార్టీలు మారి మనిషి ఒక్కడే మనిషి, ఆ మనిషే ఆ పార్టీలో ఉంటేనేమో వాడు అవినీతి పరుడు, ఈడికొస్తే పునీతుడు అవుతాడు, మళ్ళీ ఆ పార్టీ తరపునే వాళ్ళు పోయి ప్రచారం చేస్తారు, వాళ్ళని గెలిపించుకోవాలంట. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలైతే చాలా వివేకవంతులు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఎవరిని క్షమించొద్దు. ఏ పార్టీ అయినా ఫికర్ ఏదైనా ఓకే. అది ఇంకోటి ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఫోన్ చేసింది మేడం. ఏంటి మనం ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి కదా మేడం, వాటికి కొన్ని సోషల్ మీడియాలో మనకి వీడియోలు వస్తే కొన్ని షేర్ చేసినకి అతను ఫోన్ చేసి నాకు ఏం చెప్పింది ఏంటంటే, నా క్లాస్మేట్ నా ఫ్రెండ్, అయితే నువ్వు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయకు, కాంగ్రెస్ మస్తు కసి మీద ఉన్నారు, వేస్తే కాలుబిల్లి కొట్టనికి వస్తారు, ఎందుకు వచ్చిన పద కొన్ని రోజులు ఆగు. చెప్పిండు కదా నిన్ననే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా, ఆడినోడు ఎవడో వాళ్ళు ఉన్నారు ఇట్లా గంజాయి మొక్కలు లాగా, ఎవరో మరి గంజాయి మొక్కలు, ఆ గంజాయి మొక్కలు మాకు ఎట్లా అనిసాలో తెలుసు అని మాట్లాడుతుండే కదా. నిన్న మీరు ఆయన మాట్లాడిన దాంట్లో 1000 అర్థాలు ఎత్తుకోవచ్చు, 1000 అర్థాలు మేడం. అయితే ఇది ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా మేడం, ఇది ఓన్లీ ట్రైలర్ అని అంట మేడం. అస్సలు సినిమా ఇంకా ముందు ఉన్నది. ఆగి జోలికి ఓకే, ఇప్పుడే నువ్వు కొద్దిగా ఆగు, కష్టపడిన పార్టీ గురించి కానీ కొన్ని రోజులు ఆగు, కాకపోతే ఇప్పుడు సేల్ అట్లాంటివి ఏం చేసుకోకు, ఇప్పుడు ట్రైలర్ చూపిస్తారు, రేపు రోజు అసలు సినిమా మీకు ఉంటది. అసలు కొన్ని ఛానల్ మీద టార్గెట్ ఉందంట మేడం, యూట్యూబ్ ఛానల్ మీద. ఇంకో ఛానల్ మీద టార్గెట్ లొంగుతారా, లేకపోతే దాడి చేద్దామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, కామన్ థింగ్ అది. ఇంకా అందుకే ఒక 4 years ఆగిరు అనుకోండి, మళ్ళీ ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ఏం కాదు, మీరు ఇప్పుడే కంగారు పడి జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నా అని చెప్పేసి అన్నారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఒకళ్ళని దాడి చేయడానికి, వాళ్ళకి వీటికి తప్ప వేరికి పనికి రాకుండా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయం తెలిపినందుకు.